క్యాన్సర్ మహమ్మారి ఆ గ్రామాన్ని వణికిస్తుంది. ఇదేదో భయపెట్టేందుకు చెప్పే కథ కాదు. పచ్చటి పల్లెల్లో దాగి ఉన్న చేదు నిజం. పల్లెటూరంటే స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవితం అనుకుంటాం. కానీ కాలుష్యం ద్వారా వస్తున్న క్యాన్సర్ గ్రామస్తుల ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఇప్పటి వరకు చనిపోయిన మరణానికి క్యాన్సర్ కారణమని తెలిసి గ్రామస్తుల్లో ఫ్యూచర్ పై టెన్షన్ నెలకొంది. ఇంతకీ క్యాన్సర్ కి వణికిపోతున్న ఆ పల్లె ఎక్కడుంది? క్యాన్సర్ రావడానికి రీజన్ ఏంటి? క్యాన్సర్ విలేజ్ పై 10 టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. సదాశివపల్లిలో రోజు క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే చాలామంది కూడా క్యాన్సర్ బారిన పడి మృతి చెందడం మాత్రం ఆందోళన కలిగిస్తుంది. ఒకే ఇంట్లో ఇద్దరు కూడా క్యాన్సర్తో మృతి చెందారు. ఆ విషాద ఘటన చూసినటువంటి కుటుంబ సభ్యులు తట్టుకోలేని పరిస్థితి. ఒకే కుటుంబంలో ఇటు రాజిరెడ్డి అదేవిధంగా సుశీలమ్మ ఇద్దరు కూడా దంపతులు, వారు 4 ఏళ్ల గ్యాప్లోనే క్యాన్సర్ బారిన పడి మృతి చెందారు. ఒకసారి ఆ కుటుంబ సభ్యులతో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఏం జరిగింది, ఎట్లా మృతి చెందారు, వాళ్ళ మృతికి గల కారణం ఏంటి? అసలు క్యాన్సర్ మాకు వైరల్ ఫీవర్ అనుకున్నాం, దవాఖానలోకి పోతే క్యాన్సర్ అని తెలిసింది. అది మళ్ళీ 4th స్టేజ్లో తెలిసింది. మాకు అభిప్రాయం ఏంటంటే మిల్లులు కాలుష్యం, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, ఈ స్కిన్ ఇన్ఫెక్షన్, లంగ్స్ బాగా ఇబ్బంది అవుతుంది ఊళ్ళో అందరికీ. అమ్మ నాన్న చనిపోవడం ఎంత గ్యాప్ ఉంది? ఇద్దరు కూడా క్యాన్సర్తో చనిపోయారా? ఇద్దరు క్యాన్సరే 4 years గ్యాప్. మా మదర్ మార్చి మొన్న 3వ నెల 22 నాడు చనిపోయింది. మా ఫాదరు 2022లో చనిపోయింది. అంటే ఈ ఊర్లో ఉండాలంటే ఉండే పరిస్థితి ఉందా అసలు? చాలా మంది కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారు కదా, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అసలు? కాలుష్యం మొత్తం, గాలి, స్కిన్ బాగా, లంగ్స్ కూడా బాగా ఇబ్బంది అవుతున్నాయి. వాతావరణం అదే మిల్లులు కాబట్టి పొగ, తుమ్ము, ధూళి, ఐస్కు స్పెట్స్ లేని రోడ్డు దాటలేము, అట్లుంది పరిస్థితి. అంటే ఎన్ని సంవత్సరాలు వీళ్ళు క్యాన్సర్తో ఇబ్బంది పడ్డారు? ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారు? సంవత్సరాలు ఏం లేదు, తెలిసే వరకు ఒక 2 నెలలే. 2 నెలల్లో తెలిసింది, అయిపోయింది పని. అంటే మీ ఊర్లో క్యాన్సర్తో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పటివరకు? ఎంతమంది మీకు తెలిసి ఎంతమంది చనిపోయింది? తెలిసి 50 members దాకా ఉన్నారు మంచి క్యూర్ అయ్యి. చనిపోయారంటే దాదాపు చనిపోతే 90% క్యాన్సర్ పేషెంటే. వేరే పేషెంట్ ఉండదు, ఖచ్చితంగా క్యాన్సర్ పేషెంట్ చనిపోయింది. క్యాన్సర్ పేషెంటే, వేరే పేషెంట్ ఉండరు. చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వీరంతా కూడా ఎఫెక్ట్ పడుతున్నది కదా. ఆ ఊర్లో టెన్షన్ మాత్రం ఉందా? భయం? టెన్షన్ ఉంది, బాగా భయం ఉంది. మన హెల్త్ క్యాంప్ పెట్టిరు, చెక్ చేసుకుంటారు. ఇక ఎప్పుడప్పుడు జ్వరమత్త పోయి చెక్ చేసుకుంటారు. ఇక ఇప్పుడు ఊర్లో జ్వరమత్తే భయపడాల్సిన పరిస్థితేనా? భయపడాల్సిన పరిస్థితి. ఇది ఊళ్ళో చాలామంది కూడా జ్వరం వచ్చిందంటే భయపడుతున్నారు. చుట్టూ ఉన్నటువంటి రైస్ మిల్ల కారణంగానే, ఈ పొల్యూషన్ కారణంగానే క్యాన్సర్ వస్తుందని చెప్పి ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ చాలామంది గ్రామంలో అంతు చిక్కనటువంటి డిసీజ్లో చనిపోతున్నారు. అంతా కూడా క్యాన్సర్ మహమ్మారి వారి ప్రాణాలను బలికొన్నది మెజార్టీ గ్రామస్తుల అభిప్రాయం. ప్రస్తుతం నాకు అందుబాటులో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎటువంటి అనారోగ్యాల బారిన పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది పెద్ద మీ ఊళ్ళో పరిస్థితి ఏంది? చాలా మంది కూడా అనారోగ్యాలు వస్తున్నట్టుగా, ఏంటి అసలు? మా ఊరు తాగినీళ్ళు చెడిపోయినాయి. ఈ రైస్ మిల్ వేయంగా అన్ని మిల్లు వాగునీళ్ళు చెడిపోయినాయి. ఆ కర్మరు మురికి నీళ్ళు పడే అందులో అన్నీ చెడిపోయినాయి తాగినీళ్ళు. అందుకని రోగాలు వస్తున్నాయి. పెద్దమ్మ, ఏమన్నా ఇబ్బంది అవుతుందా? రోగాలు వస్తున్నాయి అంటారు, ఎటువంటి రోగాలు వస్తున్నాయి? ఇక రోగాలు అంటే చెప్పలేని రోగాలు ఏం చెప్తాం. ఇప్పుడు కరిమారు పోతాం, దవాఖానికి పోతాం, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు. ఏమైందమ్మా అంటే మనం ఒక్కటి చెప్తే వాళ్ళు 4 అంటారు డాక్టర్లు. ఏమని చెప్పలేక పరిస్థితి అని ఇన్ని పైసలు పెట్టుకుంటాను, మందులు తెచ్చుకుంటాను, మింగుతాను. కాన్సర్లు బాగానే ఉన్నాయి, మిల్లులు చేయబట్టే వస్తానే అంటారు. ఆ మిల్లులు పోయాక నీళ్లు పాడబడడం, నీళ్లు తాగత్తలేదు, మాకు ఫిల్టర్ పెట్టి నీళ్లు చూడడం పనికి వస్తలేవు. మా రోగాలకు ఇట్లా తయారవుతాను అంతే. ఊళ్ళో ఉండే పరిస్థితి ఉందా అమ్మ? మాకు ఊళ్ళో ఉండమంటారో పొమ్మంటారో తెలియదు సార్. ఇక ఏ ఎమ్మెల్యే వచ్చి వెళ్ళగొడతాడో తెలియదు. ఆ ఎమ్మెల్యే వచ్చి మాట్లాడాలి. అమ్మ, రైస్ మిల్లు ఉన్నాయి కదా, మీకు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? అంటే చాలా మంది కూడా రోగాలు వస్తున్నారు, మీకు ఎటువంటి ఇబ్బంది ఎదురవుతుంది? బూడిది బాగా మొత్తం బూడిద వచ్చి వాటర్లలో, బట్టల మీద, మా బంగ్లా మీద అంతా బూడిదే. తెల్లలేస్తే మా బిల్డింగ్లో అంతా బూడిదే, ఇల్లంతా బూడిదే, బట్టలంతా బూడిదే. ఆ వాటర్ అనేది ఫిల్టర్ అయ్యే వాటర్ అనేది అక్కడ బోరు, అక్కడ కాలువ కాడే ఉంది, అవి కాలుస్తాం. అందుకే వీటితో కాకుండా మేము ఫిల్టర్ పెట్టుకున్నా, మా సొంతంగా పెట్టుకున్నా సేమ్ ప్రాబ్లం.
ఆ నీళ్ళతో మాకు రైస్ వండుతాయి అక్కడ మాకు చెరువు కింద పొలాలు అప్పుడు ఆ రైస్ కూడా తినద్దు అంటున్నారు ఆ వాటర్తో వండే నీళ్ళతో ఏం ప్రాబ్లం అవుతుంది అవి తింటే? అవి అందులో కాలుష్యం వస్తుంది కదా అందులో వ్యర్థాలు వస్తాయి కదా వాటర్ ఉడికినాయి అవిటితో క్యాన్సర్ వస్తుందని తినద్దు అంటారు అవి రైస్ కూడా సరిగా. ఇప్పుడు ఈ భయం అవుతుందమ్మా ఊర్లో క్యాన్సర్ భయం అవుతుందా? ఉంది చాలా మందికి అది చెప్పడం డౌట్ వస్తుంది కానీ మేము అందరికీ వస్తుంది కావచ్చు అంతతో మాకు అది ఏమంటారు ప్లాస్టిక్ వల్ల వస్తుంది కావచ్చు మేము అనుకున్నాం. ఈ వాటర్ వల్ల వస్తుంది అంతగా మాకు ఎన్ని రోజులు తెలియదు. చాలా మంది కూడా ఊళ్ళో చనిపోయినట్టున్నారు, క్యాన్సర్ బారిన పడుతున్నారు, ఇంకా కూడా చాలా మంది సిక్ అయినట్టున్నారు కదా. అయ్యి కానీ మాకు ఇంత అని తెలియదు, ఇప్పుడు బాగా తెలుస్తుంది బయటకు వచ్చేసరికి. బాగా ఒక్కొక్క ఇంటికి 2 అట్లా చనిపోతున్నారు. ఊర్లే గాలి కూడా మంచిగా ఉన్నదా అసలు? ఊర్లే పిల్లలు కూడా ఉన్నారు, మీ అసలు వృద్ధులు ఉన్నారు, ఎట్లా అని ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఉంది, ఇక దుమ్ము అంత గాలి వస్తుంది. ఇక చచ్చిపోవడం అయితే ఒక్కొక్క ఇంట్లో 2 అని అంటారు. మీ ఊర్లే పిల్లని వాళ్ళని కూడా సంబంధాలు కూడా రాని పరిస్థితి ఉందట కదా. మరి వింటే ఏం చేస్తాం మరి? ఈ దుమ్ముకి వాతావరణానికి నిజమేనమ్మా? నిజమే మరి. పేపర్ ఇది అందరు అననే పట్టరు, పోనే పట్టరు. ఇప్పుడు మిల్లులలో దుమ్ము అంతా వచ్చి ఇండ్లలో మనుషుల వినా పిండి ఎండేసిన బట్టల వినా అన్నిట్ల నీళ్ళల్లో అన్నిట్ల వారినే పట్టది. తినే భూమి మీద కూడా అన్నిట్ల వాడుతుంది, ముద్ద పెట్టుకోకుండా మర్చిపోయి ఆయన పేవుల పంట పడుతుంది. ఇంకేం ఏదో బీమారి కొడుతుంది. ఏం చేస్తాం మరి? ఎవరు పట్టించుకుంటున్నారు? ఇది మొత్తానికైతే గ్రామస్తులు మాత్రం ఒక ఆందోళన వాతావరణం అంతా నెలకొంది. చాలామంది కూడా అనారోగ్యాల బారిన పడుతున్నారు, చాలామంది కూడా క్యాన్సర్ బారిన పడి చనిపోవడం మాత్రం గ్రామస్తులను కలవర పెడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సదాశివపల్లె ఒకప్పుడు పచ్చటి పొలాలతో ఉన్నటువంటి ఈ పల్లె ప్రస్తుతం అయితే కొంచెం క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం మాత్రం కొంత ఆందోళనకు గురి చేస్తుంది. సదాశివపల్లె గ్రామం చుట్టూ పెద్ద ఎత్తున రైసు మిల్లు వ్యాపించి ఉన్నాయి. ఇక రైసు మిల్లు ఏర్పాటు చేయడం కారణంగా అందులో వచ్చేటువంటి దుమ్ము ధూళి పారాబాయిల నుంచి వచ్చేటువంటి వాటర్ ఇదంతా కూడా భూమిలో కలుస్తుంది, గాల్లో కలుస్తుంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా పూర్తిగా కలుషితమవుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. గ్రామంలో ఏ రకంగా రైసు మిల్లులు ఉన్నాయో ఒకసారి నేను విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా సదాశివపల్లె గ్రామానికి మనం ఎంటర్ అయ్యేటువంటి మార్గంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి వచ్చేటువంటి దుమ్ము ధూళితో పాటు అందులో నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా భూమిలో ఇంకి అందులోని భూగర్భ జలాలన్నీ కూడా కలుషితం చేస్తున్నాయి. ఇందులో నుంచి వరిని మిల్లింగ్ చేసేటప్పుడు చేసేటప్పుడు అదేవిధంగా పాలిష్ పట్టేటప్పుడు విపరీతమైన పొట్టు దుమ్ము గాల్లో కలుస్తుంది. ఈ దుమ్ములో సిలికా అనే ప్రమాదకరమైనటువంటి పదార్థం ఉంటుంది. ఇది చాలా అనారోగ్యాలకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ దుమ్మును నిరంతరం పీల్చడం వల్ల స్థానికులతో పాటు ఇందులో మిల్లులో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, వీరంతా కూడా బ్రాంకెట్ అదేవిధంగా అస్తమా, దగ్గు మరియు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సిలికోసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఇక ఇందులో పొట్టును కాల్చగా వచ్చేటువంటి బూడిద ఏదైతే ఉందో ఆ బూడిద కూడా ఇక్కడి గ్రామస్తులను ఇబ్బంది పెడుతుంది. అదంతా కూడా ఫ్లై యాష్ రూపంలో ఇక్కడ ఉన్న కిలోమీటర్ల మేర వ్యాపించడం జరుగుతుంది. ఈ బూడిద ఇళ్లపైకి చేరడం, అదేవిధంగా బట్టలపైన ఆరబెట్టిన ధాన్యం పైన పడుతుండడంతో పాటు ఇక్కడ వాహనాలు ఎవరైతే ఉన్నారో వాహనాలపై వెళ్ళేటువంటి వారి కళ్ళలో పడుతున్నాయి. చాలామంది ఎలర్జీలకు గురి చేయడం జరుగుతుంది. ఇక ఉడికినిచ్చిన బియ్యం ఏదైతే ఉందో అందులో నుంచి వచ్చేటువంటి రసాయనాలకు కూడినటువంటి వ్యర్థ పదార్థాలు జలాలన్నీ కూడా పూర్తిగా ఆ భూమిలో కలవడం కారణంగా ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలన్నీ కూడా కలుషితమైపోతున్నటువంటి పరిస్థితి. వీటినంతా కూడా యాక్చువల్గా నీటిని అంతా కూడా శుద్ధి చేసి ఆ తర్వాత బయటకు విడుదల చేయవలసి ఉంటుంది. కానీ ఆ నీటిని అంతా కూడా నేరుగా విడుదల చేయడం కారణంగా తీవ్రమైన దుర్వాసనతో పాటు అందులో భూగర్భ జలాల్లో కలవడం వల్ల రసాయనాలు ఉంటాయి. కాబట్టి ఆ రసాయనాలు ఆ భూమిలో ఇంకిపోయి పెద్ద ఎత్తున ఈ భూగర్భ జలాలన్నీ కూడా కలుషితమైపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే సదాశివపల్లె గ్రామస్తులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. చాలామంది తమకు ఏ రోగం వచ్చిందో కూడా తెలియని పరిస్థితి ఉంది. కొంతమంది హాస్పిటల్ వెళ్ళి చెక్ చేయించుకుంటే తప్పించి వారికి క్యాన్సర్ బారిన పడ్డామనే విషయం కూడా తెలియలేకపోతుంది. చాలా చివరి స్టేజ్లో చాలామందికి క్యాన్సర్ బారిన పడ్డామని తెలియడంతో వారంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. చాలామంది చిన్నపిల్లలు కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీరంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సదాశివపల్లె ఒకప్పుడు ఆరోగ్యకరమైనటువంటి పచ్చటి వాతావరణం ఉన్నటువంటి పల్లె వాతావరణాన్ని ఈ రైస్ మిల్లులన్నీ కూడా పూర్తిగా కలుషితం చేస్తాయని చెప్పి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికైతే సదాశివపల్లె గ్రామంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతుండడం మాత్రం కొంత ఆందోళన గురి చేసే అంశంగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 TV, కరీంనగర్.